హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 14 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. చికాగోలో ఎక్కి హ్యూస్టన్లో దిగి, మళ్ళీ అక్కడ ఎక్కి దుబాయ్లో దిగి, అక్కడ ఎక్కి హైదరాబాద్లో దిగి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసింది సీత. 19 నవంబర్ తారీఖు తెల్లారగట్ల. రాగానే అక్కడెక్కడో వెతుక్కుని ఫోన్ చేసింది, దిగిపోయానని, వచ్చేసాను అని. ఎయిర్ బస్ మురళీ గారు కూడా గాంధీకి ఫోన్ చేశాడు, మీ రామాయణం సీత వచ్చేసిందండి అని. అబ్బే, రామాయణం సీతలు ఇప్పుడు ఎక్కడున్నారండి, ఈ అమ్మాయి ఉత్త సీతే అని గాంధీ తన పాత పాటే పాడాడు మళ్ళీ. అవునులేండి, అంతేలేండి అని ఆయన నిరుత్సాహంగా ఒప్పుకున్నాడు. సీత ఫోన్లో గాంధీ ఇచ్చే మార్గదర్శకత్వం ప్రకారం మాదాపూర్ వైపు వచ్చే ఎయిర్ బస్ ఎక్కి శిల్పారామం దగ్గర దిగి, అక్కడ ఆటో ఎక్కి, ఎక్కడ దిగాలో మర్చిపోయి అందులోనే కూర్చుని ఆటో అయిన సెల్ అడిగి మళ్ళీ ఫోన్ చేసింది. మా ఇంట్లో నుంచి నళిని, పాపాయమ్మ మాట్లాడింది. అయ్యో, అటు వెళ్ళావా? అటు కాదు, ఇటురా అంటూ పోలీస్ స్టేషన్ వైపు రావాలి, అటు నుంచి దుర్గం చెరువు వైపు, ఎటో కాదు ఇటేరా అంటూ ఆ మార్గదర్శకత్వం తను నిర్వహించింది కాసేపు. అంతలో గాంధీ వంటింట్లో స్టవ్ మీద పాలు వదిలేసి, పాలు నువ్వు చూసుకో అని ఆ పని నళినికి చెప్పేసి తన కంగారుగా స్కూటర్ తీసుకుని రోడ్డు వైపు వెళ్ళిపోయాడు. గాంధీ బండి 10 బారెలు వెళ్ళేటప్పటికే సీత బండి కనబడింది. ఇద్దరు ఇంటికి వచ్చేశారు. ఆటోకి సీతే డబ్బులు ఇచ్చేసింది. గాంధీ మీటర్ కన్నా ఎక్కువ జాగ్రత్తగా తీసుకొచ్చాడు అంటే సీత మళ్ళీ ఇంకో 10 రూపాయల నోటు తీసి ఇచ్చింది. డాలర్లు అవతల పడేసి రూపాయలే పర్సులో పెట్టుకుంది. అప్పటిదాకా నేను నిద్రలోనే ఉన్నాను. ఆటో రావడం తెలిసి ఆ అమ్మాయిని వెంటనే పలకరించాలి కదా అని లేచి ముందు వరండాలోకి వెళ్ళాను. ఆటోలో సామాన్లు పాపాయి, గాంధీ లోపలికి తెస్తున్నారు. సీత బూట్లు విప్పుకుంటుంది వరండా మెట్ల దగ్గర నిలబడి. ఆ అమ్మాయిని చూడగానే వెంటనే నాకు చాలా ఇష్టం కలిగింది. జీన్ ప్యాంటుతో ఉంది, టైట్ జీన్ ప్యాంటుతో. పైన వేసుకున్న షర్టు కూడా పిర్రల దిగలేదు. హఠాత్తుగా బాగా దిగులు పడ్డాను, అస్సలు నచ్చలేదు. వచ్చేసావా సీత అన్నాను. వచ్చేసానండి అంది. అదిగో ఆ పంపు దగ్గర కాళ్ళు కడుక్కో అంటే అటు చూసి అటు వెళ్ళి కాళ్ళు కడుక్కుంది. రా లోపలికి రా అన్నాను. నా వెంటే లోపలికి వచ్చింది. ఒక గది చూపించి దాని వెనకాల తలుపులు తీసి బయట వాకిట్లో గోడకి ఉన్న సింకు చూపించి, అక్కడ మొహం కడుక్కో, పేస్టు అక్కడే ఉంటుంది చూడు, బ్రష్ ఉందా అన్నాను. లేదండి అంది. గాంధీ అని పిలుస్తుంటే గాంధీ వెంటనే ఒక కొత్త బ్రష్, కొత్త నాలిక బద్ద తెచ్చిచ్చాడు. 2 ఉతికి ఉన్న తువాళ్ళు కూడా తెచ్చిచ్చాడు. ఆ గదిలో ఉన్న మంచం మీద దుప్పట్లు తీసేసి ఉతికిన దుప్పటి తెచ్చిపరిచాడు. ఇంకో దుప్పటి తలగడ మీద పెట్టాడు. సీతకి నేను ఇంకో వైపున్న స్నానాల గది కూడా చూపించి, అక్కడ స్నానం చేసుకో, తర్వాత నళిని కాఫీ ఇస్తుంది, తాగేసి పడుకో. చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళకి రాత్రుళ్ళు పగళ్ళు తారుమారవుతాయట కదా, చాలాసేపు నిద్రపోతారట కదా, ఇడ్లీలు కూడా తినేసి పడుకో ఏకంగా. నేను వెళ్తాను, నాకు పొద్దున్నే కొంచెం పని ఉంటుంది, నువ్వు లేచాక మాట్లాడుకుందామని చెప్పి ఆ గదిలో నుంచి వచ్చేశాను. గాంధీ నాతో కొంచెం ఆశ్చర్యపడుతున్నట్టు, సీత ఎంత స్పీడ్గా అమెరికనైజ్ అయిపోయిందో అన్నాడు. సీత దాకా ఎందుకు, మన ఇంట్లో పిల్ల ఆమె రికగ్నైజ్ పోలేదు అన్నాడు. పాపాయి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి, జీన్ ప్యాంట్లు వేసుకుంటే నన్ను తిడతావు, సీత కూడా వేసుకుంది చూడు అంది. నిన్ను తిట్టేది జీన్ బట్టలతో వేసుకున్నందుకు కాదు, పిర్రలు గిర్రలు అన్నీ బయట పెట్టేసి వేసుకుంటావని. సీత కూడా అలాగే వేసుకుంటే అది గొప్ప సంగతా? రష్యన్ కమ్యూనిస్ట్ అమ్మాయిలు జోయా టన్యా ఇంకా అలాంటి ఫోటోలు ఎన్ని చూపించాను నీకు. వాళ్ళు చక్కగా సాదా ప్యాంట్లు, కాలర్ షర్ట్లు, క్రాపులు ఎంత డీసెంట్గా ఉంటారో. చెప్పింది వదిలేసి వంకర టింకర వాదాలు చేస్తావే. వెళ్ళి సీతకేమన్నా కావాలేమో చూడు. స్నానం అయ్యాక తడుతూ వాళ్ళు వాకిట్లో ఎండలో ఆరబెట్టారని చూపించు. అమెరికా వాళ్ళు మరీ చెత్త, తువాళ్ళన్నీ బాత్రూంలోనే ఆరబెట్టుకుంటారు. వాళ్ళకి ఉండకపోయినా వరండా లాంటి వాకిట్లోనన్నా ఆరబెట్టుకోకూడదు. మొన్న ప్రసాద్ ఉన్న 10 రోజులు అలాగే చేసేవాడు. ఒకరోజు అర్ధరాత్రి లేచి నిద్రలో గుర్తొచ్చి నేను తిడతానని బాత్రూంలోకి పరిగెత్తి టవల్ అక్కడి నుంచి తీసి వాకిట్లో ఆరేసి వెళ్ళి పడుకున్నాడట. వెళ్ళు, సీత ఏం చేసిందో చూడు. పాప అటు పరిగెత్తింది. నేను శ్యామలకి ఫోన్ చేశాను. శ్యామలకి అప్పుడు రాత్రి అయి ఉంటుంది. పిల్లాడేం అల్లరి చేస్తున్నాడో.
శ్యామల వెంటనే పలికింది. వెంటనే సీత వచ్చేసిందా అంది. అదే చెబుదామని చేశాను. స్నానం చేయమని అన్నీ చూపించి ఇటు వచ్చాను. మొత్తానికి బాగా చేసావు శ్యామల. నేను చేసిందేముంది? రవి టికెట్ పంపాడు, ఎక్కించేశాను. అదే మరి నువ్వు చేసింది. ఎంత తేలిగ్గా అయిపోయింది. ఆ కస్తూరి, నాగరాజు వాళ్ళు రవికి, సీతారాన్నకి ఫోన్లు చేశారు. ఆ మెయిల్స్ అన్నీ చూస్తున్నావా? అన్నీ చూశాను. వాళ్ళు అలాగే ఏడుస్తారు. వాళ్ళ గోల ఎందుకు ఇంకా? వాళ్ళని పట్టించుకోవద్దని సీతకి చెప్పు. శ్యామల, సీతను చూడగానే నిజంగా నాకు చాలా బాధేసింది. 4 ఏళ్ల కిందట సీతే నా మనసులో ఉంది. ఆ సీత ఎంతో మర్యాదైన బట్టలతో ఉంది. అవి ఏం బట్టలో నాకు సరిగా గుర్తులేదు, కానీ తొడలు షేపులు పొడుచుకొచ్చే ఇలాంటి టైట్ ప్యాంటు మాత్రం కాదు. చాలా నిర్గంతపోయాను. గాంధీ కూడా అన్నాడు, సీత ఎంత స్పీడ్గా అమెరికనైజ్ అయిపోయిందో అన్నాడు. సరే పోనీ, ఆ అమ్మాయి రోజు ఆ ప్యాంటుతో మా కళ్ళకి కనబడుతూ మా ఇంట్లో ఉండే మనిషి కాదు కదా. సాయంత్రానికి వెళ్ళిపోతుంది. అలా అనుకున్నాకే శాంతి అయింది నాకు. అదేం లేదులే పెద్దమ్మ. నా దగ్గరికి వచ్చిన రోజు పంజాబీ డ్రెస్తోనే ఉంది. విమానంలో చలి కదా, అందుకే అలా వేసుకుని ఉంటుంది. నేను అసలు అది గమనించనే లేదు. నువ్వెలా గమనిస్తావు? అక్కడ అన్నీ అలవాటైపోయి ఉన్నావు. గుడ్డలు ఇప్పేసుకోవడం ఒక్కటే ఇంకా అలవాటు అవ్వలేదు నీకు. ఇక్కడే కాదు, ఇండియా నిండా అందరూ ఇలాగే ఉంటున్నారు. అవును, మా కంపలో కూడా ఈ దరిద్రం ఉంది. పాపాయి కూడా అలాగే వేసుకుంటుందా? వాళ్ళమ్మ కూడా వేసుకుంటుందా? వాళ్ళమ్మ వేసుకోదు, కానీ వాళ్ళ నాన్న వేసుకుంటాడు. నా గోల భరించలేక కాస్త లూజు వేసుకుంటాడు. పైగా ఇన్షర్టులు. మొగాళ్ళైతే మాత్రం పిర్రలు, తొడలు, పొత్తి కడుపులు ప్రదర్శిస్తే బాగుంటుందా? చలిలో చచ్చిపోయే దేశాల్లో అయితేనో, యంత్రాల ముందు నిలబడి పనులు చేసే సమయాల్లోనే అయితేనో బిగుతు బట్టలు, ఇన్షర్ట్లు అవసరమే, కానీ ఇక్కడెందుకు అలాంటివి? గాంధీ గారు ఇన్షర్ట్ చేసుకోరా? ఛీ, అతనికి ఎంత చిరాకో అది. పాపాయి నాన్నని వదిలేసాం, కానీ పాపాయికే ఇంకా బోధనలు సాగుతున్నాయి. నాన్న వేసుకుంటున్నాడు కదా, రవి బాబాయ్ వేసుకుంటాడు కదా అంటుంది. వాళ్ళు వెధవలు, వాళ్ళు బుర్జువాసాడ అయిపోతున్నారు. నువ్వు అంతేనా? అంతే. అలాగే ఉంటా. నేను వెధవలాగే ఉంటా అంటుంది. శ్యామల నవ్వి, వాళ్ళమ్మ ఏమి అనదా అంది. అంటుంది, అందరం అంటాం. వాళ్ళమ్మ నేను గాంధీ తెగ వాదిస్తాం, అయినా దానికి ఎక్కదు. ఎలా ఎక్కుతుంది? చుట్టుపక్కల గుడిసెల్లో పిల్లలు, అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ పిల్లలు అందరూ అలాంటి టైట్ టాపులు, తొడలు లాగులే. వాళ్ళ పెద్దవాళ్ళు కొనేటప్పుడు అలాంటివే కొంటారు. ఆ పిల్లల అమ్మలు పనిచేసే ఇళ్లల్లో వాళ్ళు కూడా అలాంటి పాత బట్టలే ఇస్తారు. పిల్లలు చంకలో పిర్రలు బయట పెట్టుకుంటూ తిరగడం ఫ్యాషన్ అని గుడిసెల వాళ్ళు కూడా అనుకుంటున్నారు. వాళ్ళందరూ కార్మికులే. వాళ్ళ ఆలోచనలు ఇలా మారుతున్నాయి. అసలు ఇంకో రకం బట్టలు కొనాలన్నా దొరకవు. బూర్జువాలో ఎలాంటివి తయారు చేయించి అమ్మితే అలాంటివే కార్మికులందరూ వాడాలి. ఎటు చూస్తే అటు ఆ చెత్త వేషాలే. పరికి నీళ్లతో తిరిగే ఆడపిల్లలే కనబడడం లేదు. మా పిల్ల అందరినీ చూసి పేచీలు పెట్టేసి ఒక చెత్త ప్యాంటు కొనిపించుకుంది. ప్రస్తుతానికి ఒక్కటే. ఆ పిల్లకైతే చెప్పేవాళ్లే లేరు. నీకు లేరా? మీ అమ్మ కూడా చెబుతుంది కదా అని ఆ రోజు బాగా తిట్టాను. ఆ రోజే కాదు, రోజూ తిట్లు పడతాయి. అది చదువులో బాగుంటుంది, కానీ బుద్ధుల్లో బాగుండదు. అది కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళు ఊపుతూ ఉంటుంది. అది చూస్తే గాంధీ బాగా కేకలేస్తాడు. అది ఒకసారి ఏం చేసిందో తెలుసా? తన నోట్బుక్స్లో ఒక దాంట్లో, నేను ఇంట్లో పుట్టకుండా వేరే ఇంట్లో పుడితే, గుడిసెల్లో పుడితే ఎంత బాగుండేదో. ఈ నాయనమ్మ ఉండదు అక్కడ. మా అమ్మ మంచిదే, నాయనమ్మ మూలానే చెడిపోతుంది. తాతయ్య మంచివాడే, నాయనమ్మ మూలాన్నే చెడిపోతున్నాడు అని రాసుకుంది. అలా రాసుకుంటేనే కానీ దానికి ఆ పూట నా మీద కోపం తీరలేదు. అవే మాటలు ఇంకో 2 చోట్ల కూడా రాసింది. వాళ్ళమ్మ దాని పుస్తకాలు సర్దేటప్పుడు ఆ రాతలు చూసి ఆ నోట్స్ తెచ్చి నాకు చూపించింది. దీనికి తెలుగు రాయడం ఎంత బాగా వచ్చిందో అని మేము సంతోషించాం. ఫుల్ స్టాప్లు, కామాలు, దీర్ఘాలు, ఆశ్చర్యార్థకాలు అన్నీ చాలా బాగా పెట్టింది. నిజంగా అంత తప్పులు లేకుండా రాసిందా? అయ్యో, అది పెద్దవాళ్ళు చదివినంత స్పీడ్గా చదివేస్తుంది. నా నవలలన్నీ 4 సార్లు చదివేసింది. అంధకారంలో ఒక్కటే ఇంకా ముట్టుకోనివ్వలేదు. విషవృక్షంలో కథలన్నీ చదివేసింది. అందులో పీఠిక చదవకుండా ఎగరగొట్టింది. దానికి నేనే చెప్పాలే తెలుగంతా. ఇప్పుడు పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం చదువుతుంది, కానీ నవలలే కావాలంటుంది. మార్క్స్ మీద వద్దు నాయనమ్మ, నువ్వు కథలే రాయి అంటుంది. కథలు ఎవరైనా రాస్తారు. మార్క్సిజం అందరికీ తెలియకపోతే ప్రపంచం ఇలాగే కుళ్ళిపోతూ ఉంటుంది. నిన్న ఆరుషి మీద వార్త చదివాం కదా, అంత చిన్నపిల్లని చంపేశారింట్లో.
ఎవరు చంపేశారో తెలుసుకోలేకపోతున్నారట. ఎంత ఘోరం అది. మార్క్సిజం తెలిస్తే అనేక మంది మారుతారు, ప్రపంచాన్ని మారుస్తారు అంటాను. అందరూ మారినప్పుడు నేను మారుతా అంటుంది. సిగ్గులేదు? అందరూ మారిన తర్వాత అందరికన్నా వెనకాల మారుతావా? నీ ఆలోచన నీకు లేకుండా ఇతరులని అనుసరిస్తావా? మార్క్సిజం తెలియకపోతే ఇలాగే ఏడుస్తారు నీలాంటి వాళ్ళు అంటాను. పాపాయి ఇంకా ఏదో వాగుతుంది. దేవుళ్ళ పిచ్చి లేదు, కొంపలో ఆ గోల లేదు కాబట్టి అది రాదులే. కానీ చంకలు తొడలు బయట పెట్టే పొట్టు పొట్టి బట్టలు ఫ్యాషన్ అనుకుంటుంది. అది అలాంటి వేషంతో నాకు కనబడితే, పాపాయ్ నిన్ను చూడలేకపోతున్నాను, కాలర్ షర్టు పైజామా వేసుకో, లేకపోతే పరికిణి కట్టుకో. ఆ తర్వాత నీ నోట్బుక్లో మా నాయనమ్మ ఇవాళే చచ్చిపోతే ఎంత బాగుండునో, గుడ్డలు ఇప్పేసుకుని తిరుగుదును కదా అని రాసుకో. నా మీద నీ కోపం తీరుతుంది. ఆ శుభదినం నీకు ఇవాళ సాయంత్రానికే రాకపోవచ్చు, కానీ ఆ రోజు కూడా వస్తుంది నీకు. తొందరపడకో, వెళ్ళు గుడ్డలు మార్చుకో అంటాను. ఏడుస్తూ పోయి చక్కగా పరికిణి కట్టుకుంటుంది. అలా కట్టుకుంటే వాళ్ళమ్మ కూడా సంతోషిస్తుంది. శ్యామల నవ్వి, పాపం ఇంకా చిన్నది కదా పెద్దమ్మ, 10 ఏళ్లే కదా, అదే నేర్చుకుంటుంది అంది. ఇప్పటి నుంచే చెప్పకపోతే ఏం నేర్చుకుంటుంది? కుర్చీ మీదో నేల మీదో ఎక్కడ కూర్చున్నా కాళ్ళు తెరుచుకుని కూర్చుంటుంది. కాళ్ళు దగ్గరగా పెట్టుకో, గౌను కాళ్ళ మీదకి వేసుకో అంటే ఉలిక్కిపడి సర్దుకుంటుంది. కానీ మా బళ్ళో అలాగే కూర్చుంటామంటుంది. అలా వద్దని టీచర్లు చెప్పాలి అంటే మా టీచరే అలా కూర్చుంటుంది అంటుంది. లేకపోతే టీవీలో అలాగే కూర్చుంటారు అంటుంది. టీవీ చూస్తూ ఒక్కసారి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి, చూడు వాళ్ళు ఎలా కూర్చున్నారో అంటుంది. అదేం తప్పు అన్నట్టు. వాళ్ళ వేషాలు రౌడీ వేషాలు, నువ్వు అలా కూర్చోకు అంటారు. అయ్యో శ్యామల, 6 దాటిపోయింది. తెల్లారి నేను ఇంకా మొహమే కడుక్కోలేదు. సీతతో మాట్లాడాక ఏం చెప్పిందో రాత్రికి చెప్తాలే నీకు. బోలెడు పని ఉంది నాకు ఇప్పుడు. ఇంట్లో పనిలో నీకెందుకు పెద్దమ్మా, నువ్వు రాసుకో, లేకపోతే చదువుకో. అలా కాదు, అందరూ తలో పని చేసేయాలి. పనే వ్యాయామం. పనులు చేసుకుంటే వేరే వ్యాయామాలు అక్కరలేదు. మనకి ఎంత వయసు వచ్చినా శక్తి ఉన్నంత వరకు పని చెయ్యాలి అని నేనంటే, శక్తి ఉన్నంత వరకే కాదు, శక్తి తెచ్చుకుని మరీ పని చేయాలి అంటారు వరూధిని గారు. ఆవిడకి 86 ఏళ్ళు. ఇప్పటికీ అవసరమైతే వంట చేస్తారు. తెలుసుగా ఆవిడ నీకు? చెప్పానుగా ఒకసారి. చెప్పావు, గుర్తుంది. కానీ ఆవిడ చేస్తే చేస్తారులే, ఆవిడకి వేరే పనే ఉంది. నీకు రాత ఉంటుంది, నువ్వు రాసుకో, అది ముఖ్యం. కొన్ని పనులు చేసేశాక మిగతా కాలమంతా రాతలు చదువులే కదా. పనులు ముట్టుకోకపోతే కోడళ్ళు కూతుళ్ళు కూడా వృద్ధాశ్రమానికి పంపించేస్తారు శ్యామల. ఒక వృద్ధాశ్రమం నడిపే ఆవిడ నాకు తెలిసిన ఆవిడేలే. ఒకసారి ఫోన్లో ఏం చెప్పిందో తెలుసా? ఇళ్లల్లో పనులు చేయని వాళ్లే ఇక్కడ చేరతారండి అంది. ఈ ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు చిన్న పని అయినా చేయరండి. బియ్యం ఏరడమో, కూరగాయలు కొయ్యడమో, టేబుళ్ళు బట్టతో తొడవడమో అంత చిన్న పనులు కూడా చేయరు. ఒక్కోసారి నాకు చాలా విసుగొస్తుంది వీళ్ళ మీద. వాళ్ళ బట్టలు పని మనుషులు ఉతికి పడేసినవి కూడా వాళ్ళు మడతలు పెట్టుకోరు. వీళ్ళందరినీ ఇళ్ళకి పంపించేసి నా దారిన నేను పోదామా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు అని ఆవిడ చాలా గోల పెట్టింది. అయితే వాళ్ళకి చిన్న చిన్న పనులు అప్పచెప్పు అంటే అది చేశాను. మేము డబ్బు కడుతున్నాంగా అంటారు. వాళ్ళు కట్టే డబ్బు ఏం బోలా చాలదు. గవర్నమెంట్ ఇచ్చిన చోటు ఇది, దాని మీద అన్నీ విరాళాలే. వీళ్ళు కట్టేదేం సరిపోతుంది? అంతా తెలుసు వీళ్ళకి, అయినా ఏ పని చెయ్యరు. లేచిన దగ్గర నుంచి టైం ప్రకారం తిళ్ళు, కాఫీలు, టీలు, టీవీల ముందు కబుర్లు అని గోలావిడ. వృద్ధుల ఆశ్రమాలను నడిపేవాళ్ళు బిజినెస్ కోసమే నడుపుతారంటాం, కానీ ఈ ప్రాంతాల్లో అయితే అసలు ఇక్కడ చేరే వాళ్ళదే పెద్ద బిజినెస్. పిల్లలు చూడకే అక్కడ చేరుతారు కదా. కానీ ఆస్తులు, సేవింగ్లు ఏమైనా ఉంటే అన్నీ పిల్లలకే అప్పు చెప్తారు. అదేదో ఆ ఆశ్రమానికి ఇచ్చి తమని చివరి దాకా వాళ్ళని జాగ్రత్తగా చూడమనరాదు? అలా చేస్తే ఆశ్రమాల వాళ్ళు అక్కడికి వర్కర్స్కి మంచి జీతాలు ఇవ్వగలుగుతారు కదా. అలా మాత్రం ఆలోచించరు. తమను పట్టించుకొని పిల్లలకే డబ్బు అప్పుచెప్పి ఆశ్రమాల వెంట పడతారు. వాళ్ళకి చాకరీలు మాత్రం జీతాలు చాలని పని వాళ్ళు చేయాలి. ఆ ఆశ్రమాల గోర నీకెందుకు పెద్దమ్మా? నేను ఇండియాకి వచ్చేసాక నిన్ను నేనే చూసుకుంటాను. నువ్వు చూసుకుంటే అది వృద్ధాశ్రమానికి పంపడమే. సొంత పిల్లలు చూసుకుంటేనే అది తల్లి పిల్లల బంధం. అది సహజంగా ఉండాల్సిన సంబంధం. నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూసుకో, నన్ను, గాంధీని, మా పిల్లలు చూసుకోవాలి. కానీ నువ్వు చూసుకుంటే నాకేం సంతోషం? సరే సరే అలాగే, నా సంగతి వదిలేయి. అంట్లు తోమే సువర్ణ ఉంది కదా మీకు, నీకెందుకు ఆ పనిలో? ఉంది, కానీ సువర్ణ వచ్చేలాగా కొన్ని గిన్నెలు కావాలి, అవి తోమేస్తాను. జేబు రుమాళ్ళు, మేజోళ్ళు ఉతికేస్తాను.
అవి వాషింగ్ మిషన్లో వెయ్యను. భోజనాల వల్ల తడిబట్టతో తుడిచేస్తాను. అసలు ఈ గదిలోనే బోలెడు సద్దులుంటాయి. ఈ గది ఊడ్చినా కడిగినా నేనే చేస్తాను. ఆరేసిన బట్టలు గుడ్డ మడత పెట్టడం నా పనే. ఆ మాత్రం వ్యాయామం ఉండాలి. మొన్న ప్రసాద్ వచ్చి 10 రోజులున్నాడు కదా. రోజు చీకటినే మొత్తం అంట్లన్నీ ఒక విడత తోమేసేవాడు. ఇంట్లో ఉండడానికి ఒక కొత్త మనిషి వస్తే ఇంట్లో వాళ్ళకి పని కొంచెం తగ్గాలి. పని మనిషికి కూడా పని తగ్గాలి. ప్రసాద్కి తెలుసు ఇక్కడ పద్ధతి. అందుకే అంట్లు తోమేసి తర్వాత వంటింట్లో నళినికి సాయం చేసి శరత్కి కూడా కూరలు కోసే పని తగ్గించాడు. శ్యామల, ఒక సరదా కబురు చెప్పనా? గుర్తొచ్చింది. అప్పుడు మేము కుక్కపల్లి ఇంట్లో ఉండేవాళ్ళం. బాగా దగ్గర బంధువులు ఒకళ్ళు ఎదురింట్లో ఉండేవాళ్ళం. ఒకసారి ఆవిడ ఊరు వెళ్లాల్సి వచ్చింది. తన భర్త గారికి 10 రోజుల పాటు మమ్మల్ని అన్నం పెట్టమంది. మేము ఏమన్నామంటే, ఇక్కడ తినాలంటే ఇక్కడ కొంచెం పని చేయాలి. ఏ పని చెయ్యని వాళ్ళకి మర్యాదలు చేసే పద్ధతి లేదు కదా ఇక్కడ. అతనేం చేస్తాడో, బోరింగ్లో నీళ్లు కొట్టి తొట్టిలో పోస్తాడా? 10 బికెట్లు పోస్తే తొట్టి నిండిపోతుంది. చేస్తాడా? అడిగి చెప్పు అన్నాం. అడిగేదేంటి, ఎందుకు చేయడు? వంట చేసుకోవడం కన్నా ఇది సుఖం కాదు అంది. అలాగే అతను ఒకరోజు నీళ్లు కొట్టి తొట్టి నింపి అన్నం తిని వెళ్ళాడు. రాత్రి తిండికి రాలా. మర్నాడు చీకటినే వచ్చి నేను బయట తింటానండి అన్నాడు. మంచిది, మీ ఇష్టం అన్నాం. ఇంట్లో చిన్న పని చేయడం అంటే చేస్తారు కొందరు మగాళ్ళు. ఈ మగాడు మరీ దరిద్రుడు. అన్నం తిన్నాక ఎంగిలి పళ్ళం తీసే అంట్లలో పెట్టడానికి బద్ధకం. కూర్చుని లేచిన కుర్చీని టేబుల్ కిందకి గెంటి సరిగా సర్దడానికి బద్ధకం. అలాగే ఏడుస్తున్నాయి సంసారాలు. శ్యామల, పెట్టేస్తున్నాను బాబు, పనుంది అనేసి ఫోన్ పడేసి నా పనుల్లోకి వెళ్ళిపోయాను. నా పనులైన తర్వాత ముఖం కడుక్కుని గదిలోకి వచ్చి నా కుర్చీలో కూర్చున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, సీత నాన్నకి సీత వచ్చేసిన సంగతి ఇంకా చెప్పలేదని. గాంధీని పిలిస్తే ఆ నెంబర్ నొక్కి ఇచ్చి తను మళ్ళీ వంటింట్లోకి ఇడ్లీ పనిలోకి వెళ్ళిపోయాడు. సీత నాన్న అప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి వస్తున్నామని, సీత అమ్మ కూడా వస్తుందని చెప్పాడు. వాళ్ళు ఇక్కడ రైలు దిగేసరికి మధ్యాహ్నం 2 దాటుతుంది. బయట ఎక్కడన్నా అన్నాలు తినేసి వస్తాము అన్నారు. సాయంత్రానికి సీతను కూడా మీతో తీసుకుని వెళ్ళండి. 4 రోజులు విశ్రాంతి అయ్యాక మళ్ళీ ఇక్కడికి ఒకసారి వస్తుంది అని చెప్పి పెట్టేశాను. నలిని కాఫీ తెచ్చిచ్చింది. నా కాఫీ నీళ్ల కాఫీయే. బెల్లము, కాఫీ పొడి ఉంటే కొంచెం మిరియాల పొడి, పంచదార బాగుండదు నాకు. సీతకిచ్చారా? ఆ అమ్మాయి ఇంకా రాలేదు బయటికి. నేను కాసేపటికి నా కాఫీ గ్లాసు అంట్లలో పడేద్దామని హాల్లో నుంచి వెళ్తుంటే సీత కనబడింది. పంజాబీ డ్రెస్ వేసుకుంది. బట్టలు బిగుతుగా లేకుండా సదుపాయంగా బాగున్నాయి. కానీ పైన వేసుకున్న చొక్కా నిండా గుండెల మీద కుప్పలు కుప్పలు జరి అద్దాలు, చమ్కీలు. అలాంటి బట్టలు ఉతకడమే బోలెడు కష్టం. అక్కడో అద్దం, ఇక్కడో అద్దం ఊడుతూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి కుట్టుకోవాల్సిందే. జుట్టు విరబోసుకుని ఉంది. సీత, జడేసుకో. అలా జుట్టు విరబోసుకుంటే పక్కల నిండా దుప్పట్ల నిండా అవే పడతాయి. ఒక్క వెంట్రుక ఇంట్లో ఎక్కడన్నా నా కాలికో వేలికో తగిలిందంటే నేను 6 నెలల దాకా అన్నం తినలేను అన్నాను. నాకు నచ్చదండి, తలంటుకున్నాను. తల తడిగా ఉందని జడ ఇంకా వేసుకోలేదు అంది. అయితే వాకిట్లో నిలబడి తువాలితో బాగా తుడుచుకుని దువ్వానితో అక్కడే దువ్వుకో. దువ్వెనుందా? ఉందండి, బ్యాగ్లో పైనే ఉంది అని దువ్వెన తీసుకుని వాకిట్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని ఇంకా కంగారు పెట్టలేక అప్పటికి అలా చెప్పాను. కానీ జుట్టు వాకిట్లో నిలబడి దువ్వుకోవడం కూడా తప్పే. వెంట్రుకలన్నీ మొక్కల మీద పడతాయి. ఒక చోట కూర్చుని దువ్వుకుని ఊడిన వాటిని కాగితంలో చుట్టి తుక్కులు బుట్టలో పడేయాలి. ఒకసారి మేము కుకట్పల్లి ఇంట్లో ఉన్నప్పుడు ఒకళ్ళు వాళ్ళ దొడ్లో పెరిగిన గోంగూర పంపారు. దాని నిండా ఎన్ని వెంట్రుకలో. ఆ ఆకంతా అవతల పారబోసేశాము. ఆ ఆకుని చూశాక నేను 10 రోజులు అన్నం తినలేకపోయాను. ఈ జుట్టుతో నాకు ఈ మధ్య అంత అసహ్యం, ఎంత భయం అయిపోయాయంటే, ఎవరింటికైనా వెళ్ళాలంటే ఇదివరకైతే మీ ఇంట్లో కుక్కలున్నాయా అని మాత్రమే అడిగేదాన్ని. కుక్కలు ఉంటే వాళ్ళ ఇంటి నిండా కుక్కల వెంట్రుకలే, కుక్కల వాసనే. సోఫాల మీద, మంచాల మీద, అన్ని చోట్ల అదే. ఇప్పుడైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే వారింట్లో కుక్కల సంగతే కాదు, జుట్లు విప్పుకుని తిరిగే మనుషుల సంగతి కూడా భయమే. 2 భయాలు. ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఒక పేం కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ నిండా వెంట్రుకలే. కంగారెత్తిపోయాను. అప్పటి నుంచి అతి జాగ్రత్త వచ్చేసింది నాకు. ఒకసారి మా గృహశ్రామికురాలు సువర్ణ ఎన్నడూ లేని విధంగా జుట్టు విరబోసుకుని వచ్చింది పనికి. తెల్లవాళ్ళు టీవీ చూసి ఆ ఫేషన్ లేకపోతే బతకలేననుకుందేమో. జుట్టు భుజాల మీద నుంచి ముందుకు వేలాడుతూ ఉంటే ఆ రకంగా అంట్లు తోమి వంటింట్లో తిరుగుతూ వాటిని సర్దుతున్నమాట. ఆ జుట్టు వేలాడేసుకుంటే
గదులు ఊడుస్తుందన్నమాట. ఆ విషయం నేనే ముందు చూశాను. ఇదేం పని అంటే, ఏం లేదమ్మా ఊరికనే అంది ముసిముసి నవ్వులతో. ఇలా కుదరదు సువర్ణ, నువ్వు వెంటనే బయటికి వెళ్ళిపో. ఈ ఇంట్లో పని చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించు, లేకపోతే వెళ్ళిపో అన్నాను. తెల్లబోయి రేపటి నుంచి అలాగే వస్తానమ్మా అంది. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే పాటించు. వెంటనే వాకిట్లోకి వెళ్ళు. గట్టిగా ముడిపెట్టుకుని వచ్చి పని చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో. సాయంత్రం వచ్చి జీతం తీసుకో. వాకిట్లోకి వెళ్ళి ముడేసుకుని అందం అంతా పోయిందని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ వచ్చి నేను తోమగా మిగిలినట్లు తోముతూ కూర్చుంది. ఈ మనిషికి 40 ఏళ్లుంటాయి. 10 ఏళ్ల నుంచి ఇంట్లో చేస్తుంది. ఒక్క పద్ధతి పట్టలేదు. చదువు చెబుతానంటే వినదు. నేను ఎన్నోసార్లు నువ్వు టీవీ చూస్తావు కదా, అక్కడ కనబడే మాటలు అంకెలు అన్నీ తెలుస్తాయి, చక్కగా చదవగలుగుతావు. 3 నెలల్లో నీకు చదువు వచ్చేసేలాగా చెబుతాను అంటే, ఆ నాకెందుకు చదువు అంటుంది. నాకెందుకు చదువు అనే మనిషి నాకెందుకు సోకులు అనుకోదు. ఎక్కడే కొత్త సోకు కనబడితే అది తనకి మన్నాటికల్లా కావాలి. చెవులకి 2 దుద్దులు పెట్టుకునే మనిషికి అవి చాలలేదు. వేప పుల్ల ఒకటి విరగదీసి దాన్ని సూదిగా చేసి చెవులకి తమ్మెలపైన గుచ్చుగుచ్చి 4 రోజుల్లో 2 చెవులకి కొత్త కన్నాలు చేసేసుకుంది. ఒక వారం రోజుల్లో కన్నాల్లో కొత్త దుద్దలు, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకో 2 చోట్ల మళ్ళీ వేప పుల్లతో గుచ్చుగుచ్చి కొత్త కన్నాలు, ఇంకో ఇంకో రకం కొత్త దుద్దలు. మా సోకులాడి పెద్ద భక్తురాలు. శనివారం పొద్దున్న ఉపవాసాలు. పులిహోర కానీ, పరమాన్నం కానీ, టమాటా అన్నం కానీ, అన్నం అనేది ఏది పెట్టినా శనివారం పొద్దున్న పూట తినదు. శనివారం నాడు పొద్దున్న అన్నం తింటే పాపం అంటుంది. మన కడుపులోకి అన్నం వెళ్తే ఏం పాపం ఆలోచించు సువర్ణ అంటే, లేదమ్మా పాపమే అంటుంది. గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయితే చక్కగా తింటుంది, బియ్యం రవ్వ అయితే పాపం. ఆ మనిషి చేష్టలకి నాకు ఎంత కోపం అంటే పనిలోంచి తీసేయాలనిపిస్తుంది ప్రతిసారి. కానీ నువ్వు చివరి నిండా కొత్త కొత్త కన్నాలు చేసుకుంటున్నావు కాబట్టి మా ఇంట్లో పని చేయొద్దు అనడానికి లేదు. లేదా నీకు చదువు చెబుతానంటే వినడం లేదు కాబట్టి మా ఇంట్లో పని చేయొద్దు అనడానికి లేదు. లేదా నువ్వు శనివారం పగళ్ళు అన్నం తినవు కాబట్టి మా ఇంట్లో పని చేయొద్దు అనడానికి లేదు. కానీ జుట్టు విరబోసుకుని వస్తే మాత్రం మా ఇంట్లో పని చేయొద్దు అనడానికి ఉంది. అందుకే గట్టిగా చెప్పేశాను. బయటికి వెళ్ళాక జుట్టంతా వేలాడేసుకో, ఇంకేమన్నా చేసుకో, ఈ ఇంట్లో మాత్రం అది కుదరదు సువర్ణ అని. కానీ అది ఆమెకి ఎంత అసంతృప్తో. ఈ ఇంటి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో పని మనుషులు జుట్లు విప్పేస్తారు, చంకలు బయట పెట్టేస్తారు, బొడ్లు చూపించేస్తారు. ఇంకా తొడలు ప్రదర్శించే దగ్గరికి రాలేదు వాళ్ళ నాగరికత. వాళ్ళ స్వేచ్ఛలు చూస్తే మా సువర్ణకి ఎంత బాధో, ఎంత ఆశో. అలాంటి స్వేచ్ఛ కావాలి అనుకుంటుంది కానీ అలాంటి జీతం కన్నా 3 రెట్లు జీతము, సెలవులు ఉండే ఇలాంటి ఇల్లు వదులుకోదు. కాబట్టి నోరు మూసుకుని ముడేసుకుంది. 10 ఏళ్ల నుంచి ఇంట్లో పనిచేసి పెడుతున్న మనిషి అంత బండ రకంగా ఉండిపోయిందంటే నాకెంత విసుగ్గా ఉంటుందో. అసలు యజమానులు పని మనుషులు సంబంధాలే దుర్మార్గం. కానీ ఇంకా ఇది కాలంలో తప్పదు. ఈ పనులు లేకపోతే పని వాళ్ళకి జరగదు, పనివాళ్ళు లేకపోతే యజమానులకి జరగదు. సువర్ణతో యజమానురాలిగా మాట్లాడకుండా సొంత మనిషితో మాట్లాడినట్టు ప్రేమగా ఉండాలనిపిస్తుంది నాకు. పేపర్లలో వింత వార్తలు బొమ్మలు కనబడ్డప్పుడు, సువర్ణ ఇలారా, ఈ వీడు చూడు ఇంకో దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడని పెళ్ళం ఉరేసుకుందట. ఆ వెధవకి అదేం పని అంటే, ఇద్దరినీ ఏలుకుంటాడేమోనమ్మా, పెద్దామెకేం పోయింది అంటుంది. మీ ఆయన ఇంకో దాన్ని తెచ్చుకుంటే నీకు పోయేదే ఉండదా అంటే, తెచ్చుకోమను, నాదేం పోయింది అంటుంది. ఈ కొంచెమన్నా సరిగా ఆలోచించేలాగా మార్చాలని, చదువు చెప్పాలని ఎంత చూశానో గ్రహించదు. ఆ మనిషి మంచి జీతం తీసుకోవడానికి అర్హురాలే కానీ ప్రేమకి అర్హురాలు కాదు, పూర్తిగా అనర్హురాలు. ఆ మనిషి మీద నాకు ఎప్పుడూ కోపం వచ్చేస్తూ ఉంటుందే కానీ ప్రేమ రాదు. చదువు మొదలు పెడతానంటే లొంగదని. ఆ మనిషికి నా మీద అంతే, జుట్టు విరబోసుకొనివనని. కానీ పని మనిషి కాబట్టి ఆమెకు షరతు పెట్టాను కానీ మరి ఇంట్లో నా కళ్ళ ముందే తిరిగే పిల్ల మాట ఏమిటి? 10 ఏళ్ల పిల్లకి ఎన్ని షోకులు కలలో. స్కూల్ వాళ్ళు జడలు వేసుకుని రావాలి అని నిబంధన పెట్టారు కాబట్టి దానికి స్కూల్ ఉన్న రోజుల్లో శాంతంగా ఉంటాను నేను. కానీ మా పిల్ల తలంటుకున్న రోజంతా జుట్టు కాస్త విరబోసుకుని ఇంట్లో తిరగాల్సిందే, లేకపోతే సగం జుట్టుతో గుర్రంతో కాయ వేయాల్సిందే. మనుషుల పద్ధతులు మనుషుల రకంగా ఉండాలి కానీ మనిషి నెత్తి మీద గుర్రం తోక ఉంటే బాగుంటుందా? ఎందుకు ఆలోచించవు అంటే మాట్లాడదు. అందరూ చేసేదే తను చెయ్యాలి. ఒక రోజున పరిగెత్తుకొచ్చి వాదన పెట్టింది. క్యాట్ వాక్ అని ఇప్పుడే టీవీలో చూసా. అమ్మాయిల్లో పిల్లిలాగా నడుస్తున్నారు, నెత్తి మీద గుర్రం తోక వేసుకోవద్దంటావు అంది. పిల్లి పిల్లిలాగా నడుస్తుంది, ఎద్దు ఎద్దులాగా నడుస్తుంది,
కుక్క కుక్కలాగా నడుస్తుంది, మనిషి మనిషిలాగా నడవాలా, జంతువులాగా నడవాలా? నీకు అందులో తప్పు కనబడడం లేదు కాబట్టి నెత్తి మీద గుర్రం తోక ఉండడంలో కూడా తప్పు కనబడడం లేదు నీకు. దానికి బాగానే అర్థమవుతుంది కానీ ఒప్పుకోదు. నేను విషవృక్షంలో చదివాను, రాముడు 4 జంతువులాగే నడుస్తాడు అంది ఒకసారి. అవును నడుస్తాడు. అక్కడ నేనేం విమర్శ రాశానో? అతనికి జంతువుల నడకలే గాని మనిషి నడక లేదని రాశానా లేదా? ఆ మనిషి దేవుడైతే దేవుడి నడక ఉండాలి, జంతువుల నడకలేమిటి? నీకు ఇది అర్థం కావడం లేదా అంటే నోరు తెరవదు. వేరే విషయాల్లో చక్కగా వాదిస్తుంది కానీ గడుసు గడుసుగా దాటవేతలలో ప్రవర్తిస్తుంది. మనుషులకు మొట్టమొదట నిజాయితీ ఉండాలి, మంచి వాదాలకు కట్టుబడాలి. కానీ ఈ పిల్లకి సోకులు తప్ప అదేం పట్టదు. దీని జ్ఞానాన్ని అజ్ఞానం మింగేస్తూ ఉంటుంది. బయటకు బయలుదేరేటప్పుడు చిన్నప్పుడు బిగుతు గుట్టలు బయటికి తీస్తుంది. మా టీచర్లే చంకలేని జాకెట్లు వేసుకుంటారు తెలుసా అంటుంది. స్కూల్ నుంచి రాగానే ఒకరోజు మా టీచర్కి వీపు మీద జాకెట్టే లేదు, వీపు మీద పొక్కులు ఉన్నాయి, కనబడ్డాయి మాకు అంటుంది. ఇంకో రోజు మా టీచర్ అరిచేతి నుంచి భుజం దాకా గోరింటాకు పెట్టుకుంది, గోళ్ల రంగు మార్చుకుంది అంటుంది. పిల్లలతో టీచర్లు చెప్పినట్టు వినాలి అంటాం. నిజంగా టీచర్లు చెప్పినట్టు వింటారు కూడా పిల్లలు. కానీ నాటి టీచర్ల సోకులు అవి. ఇంకెలా నేర్పుతాం పిల్లలకి? అసలు టీచర్లకి డాక్టర్లకి తప్పనిగా సరిగా యూనిఫామ్లు ఉండాలి. టీచర్ల సోకులతో పిల్లలు పాడవుతారు, డాక్టర్ల సోకులతో బాధల్లో ఉంటే పేషెంట్లు మరింత దిగాలు పడిపోతారు. కట్టు బొట్టు రంగులు సోకులు అన్ని ఇళ్లల్లో పడక గదుల్లో ఏడవాలి. బట్టబయలుగా చిన్నపిల్లల ముందు, బాధల్లో ఉండే రోగుల ముందు సోకులెందుకు? టీచర్లే చంకలు వీపులు ఎగరేసుకుంటూ తిరుగుతుంటే పిల్లల్ని ఇంకో రకంగా ఎలా పెంచగలం? పాపాయి సరదాకి తల్లిదండ్రులు ఇష్టపడతారా అంటే ఒక్కోసారి పడరు, ఒక్కోసారి పడతారు. పడేటప్పుడు ఎందుకు పడతారంటే పిల్లల్ని ప్రేమగా పెంచుకోవాలి కదా అట. పడనప్పుడు ఎందుకు పడరంటే అవన్నీ మంచి పద్ధతులు కావని వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని కంపల్లో అయితే గోలలుండవు. పెద్దవాళ్ళు ఒళ్ళో వెళ్ళబెట్టుకుంటూ బయట తిరుగుతారు, పిల్లల్ని అలాగే తిప్పుతారు. వాళ్ళు జుట్టు విప్పుకుంటారు, పిల్లలకి విప్పుతారు. అలాంటి కొంపల్లో సోకులు వైరుధ్యాలే ఉండవు. ఈ రకం కొంపలో అలా కాదే. అందుకే కదా పాప ఇంకో కొంపలో పుడితే ఎంత బాగుండేది అని ఆశపడేది. పిల్ల వేషం అలా ఉన్న రోజంతా అది మా గదిలోకి రావడానికి నిషేధం ఉంటుంది. సోకుల కోసం అంత పెనుగులాడే పిల్లతో మాట్లాడడానికే నాకెంతో కష్టం, అయిష్టంగా, చీదరగా ఉంటుంది. ఎన్నో మాట్లాడాలనుకుంటాను, మాట్లాడి మాత్రం ఏం ప్రయోజనం? మాటలే తగ్గిపోతున్నాయి. మళ్ళీ ఒక్కోసారి అనిపిస్తుంది, పాపం ఇంకా చిన్నది కదా, 10 ఏళ్లే కదా, ఇంకో 4 ఏళ్ళు పోతే మంచి చెడ్డ తెలుసుకుంటుందిలే అనిపిస్తుంది. కానీ ఇంకో 4 ఏళ్లలో ప్రపంచం మరీ చెడుతుంది. వాళ్ళ టీచర్లు ఇంకా కొత్త షోకులు నేర్చుకుంటారు. షాపుల్లోకి ఇంకా కొత్త తుక్కు మోడల్స్ దిగుతాయి. ఇంకేం నేర్చుకుంటుంది 4 ఏళ్లకి? సరే నేర్చుకుంటే బాగుపడుతుంది, లేకపోతే బూర్జువా మందుతో కలిసిపోతుంది, అంతే కదా. పాపాయికో తమ్ముడున్నాడు, 2 ఏళ్లవాడు. స్పాట్కాస్ బానిస వీరుడి పేరది. వాళ్ళమ్మకి వాడు పుట్టినప్పుడు నాకెంత హాయి అనిపించిందో. అమ్మ, వీడితో జుట్టు సమస్య ఉండదు, బొట్టు సమస్య ఉండదు, గుడ్డల సమస్య ఉండదు, నగల సమస్య ఉండదు, గాజుల సమస్య ఉండదు, గుర్రం తోక సమస్య ఉండదు. ఎన్ని సమస్యలు పోతాయో అనిపించింది. వీడికి స్పాట్కాస్ అని పేరైతే పెట్టాం, మరి ఏం చేస్తాడో చూడాలి. మొన్న రాఖీ పండగ నాడు ఏం చేశాడంటే కుడి చేతికి ఎర్ర సిల్క్ గుడ్డ పీరిక కట్టించుకుని నా దగ్గరికి వచ్చాడు. అక్క అక్క అన్నాడు, అక్క కట్టిందని. ఇంటి చుట్టూ గుడిసెల్లో బయట మగవాళ్ళందరి చేతులకి రాఖీలే. పాప ఈ తమ్ముడికి ఆ గుడ్డ ముక్క రాఖీ కట్టింది. ఈ 2 ఏళ్ల పురుషుడు ఆ 10 ఏళ్ల స్త్రీని రక్షిస్తూ ఉండాలని. అక్కని రక్షిస్తావా అంటే వద్దు వద్దు అన్నాడు. వాడికి ఆ ఒక్క మాటే వచ్చు. ఆ గుడ్డ పీలక రాఖీతో కాసేపు అలాగే తిరిగాడు. వాడికి గాజులు వేసుకోవడం చాలా ఇష్టం. వాడమ్మకి, అక్కకి, నాయనమ్మకి గాజులుండవు. కానీ సువర్ణ గాజులు చూసి వాటిని ముట్టుకుని వాటిని పైకి కిందకి జిరిపి అవి కావాలంటాడు. సువర్ణ ఒకసారి వెంకటగిరి సంతలోంచి చిన్నపిల్లల గాజులు కొనుక్కొచ్చి స్పాట్కాస్కి వేసింది. వాడు వాటితోనే తిరిగాడు కొన్నాళ్ళు. వాటిని చేతుల నుంచి తెగినివ్వలేదు. ఎప్పుడో నిద్రపోతున్నప్పుడు వాళ్ళమ్మ తీసేసింది. వాడు లేచాక ఆ సంగతే మర్చిపోయాడు. ఒక పాఠకురాలు నన్ను చూడ్డానికి వస్తానని అడిగితే, మీరు జుట్టుని భుజాల మీద పడేసుకునే మనిషి అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు అలా రావద్దు. మా కుర్చీలు అసలే పాతవి, వాటి నిండా జుట్టు ఇరుక్కుంటుంది. కుర్చీలో కొత్తవి అయినా ఇక్కడికి అలా రాకూడదు. అలా ఉంటే మీ ముందు కూర్చుని నేను మాట్లాడలేను అని చెప్పేశాను ఫోన్లో. ఆమె బతికింది, రాలేదు. నేను మరీ బతికాను.
ఒకసారి ఏమైందంటే ఉత్తరాల ద్వారా ఫోన్ల ద్వారా తెలిసిన పాఠకురాలు వస్తానని టైం అడిగింది. జుట్టు నిబంధన చెప్పడం మర్చిపోయాను. నేను ఆమెని నువ్వు అనడం ఫోన్లోనే అలవాటయ్యింది. వచ్చింది. వీపు నిండా జుట్టు విరజమ్ముకుని నేను చూసి పలకరించి, సరే తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు బయట వరండాలోకి వెళ్ళి జడ వేసుకుని లోపలికి రా. అలా మార్చుకోవడం నీకు ఇష్టం లేకపోతే నీ దగ్గర కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. నీ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ పెట్టావు, అది తీసుకుని వెళ్ళిపో అని చెప్పి లోపలికి వచ్చేసాను. మళ్ళీ వచ్చి చూసేసరికి చక్కగా జడల్లుకుని వచ్చి కూర్చుని ఉంది. నన్ను చూడగానే నేను ఎప్పుడూ జడే వేసుకుంటానండి, ఎప్పుడూ జడేనండి అని 4 సార్లు చెప్పింది. ఎప్పుడూ జడే వేసుకునేదానివి ఇప్పుడు ఇలా ఎందుకున్నావు అని నేను అడగలేదు. అడిగితే సరైన జవాబు రాదు. జుట్టు ఇలా విరబోసుకోవడం నాగరికత కదా, మీకు ఇది నచ్చుతుందనుకున్నాను అన్నా అంటుంది. ఏదో తెలియమాలిన జవాబు వస్తుంది. నేను ఇక మాట ఎత్తలేదు. మనిషి మంచిది, పుస్తకాలు చదివే మనిషి, కాస్త మాట్లాడడానికి వీలయ్యే మనిషి. నన్ను అపార్థం చేసుకోకుండా సంతోషంగానే వెళ్ళింది. చివర్లో ఒకసారి మా పెద్దబ్బాయి ఉదయ్ కుమార్ స్నేహితుడు రాము వైజాగ్ నుంచి వచ్చి 2 రోజులు సరదాగానే ఉండి వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ ఇంకో స్నేహితుడితో ఏం చెప్పాడంటే, ఒరే, నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదన్నా పడుకోగాని ఉదయ్ కుమార్ ఇంటికి వెళ్ళకు. అక్కడి ఆంక్షలతో చచ్చిపోతావు. చెప్పులతో ఇంట్లోకి రానివ్వరు. రావద్దని వీధిలో బోర్డే పెట్టేశారు. ఇంట్లో సిగరెట్ కాల్చొద్దంటారు. స్నానం చేస్తే తువాలు కట్టుకుని ఇంట్లో తిరగొద్దంటారు. తల దువ్వుకుంటే వెంట్రుకలన్నీ నేల మీద పడి ఏరమంటారు. అన్నానికి కూర్చుంటే చపచప చప్పుళ్ళు చేయకుండా తినాలంటారు. గ్లాసుతో నీళ్లు ఎత్తిపోసుకోవాలంటారు. ఖర్చు పెట్టుకుని తాగితే ఆ గ్లాసును కూడా అంట్ల గిన్నెలో పడేయమంటారు. ఎంగిలి పళ్ళాలు ఎవరికి వాళ్లే తీసేయాలంటారు. పెద్దవాళ్ళకైతే వాళ్లే తీసేయమంటారు. అమ్మమ్మో, ఒక్కటి కాదురా, 110 సూత్రాలుంటాయి. నాకింకా జ్ఞాపకం లేవో. ఏదీ నోటితో చెప్పర్రా, అన్నీ కాగితాల మీద రాసి గోడలకి అతికించేశారు. ఒకసారి నేను ఎంగిలి పళ్ళం వదిలేసి లేస్తుంటే గాంధీగారు నవ్వుతూ, రాము చూడు అన్నారు. అప్పుడు గుర్తొచ్చి ఆ పళ్ళెం పట్టుకుని వాకిట్లోకి పరిగెత్తాను. ఒరేయ్, ఇంకోటి గుర్తొచ్చిందిరోయ్, ఒకసారి తుమ్మొచ్చిందిరా. తుమ్మానంతే. ఉదయ్ కుమార్ నవ్వి, అయిందిలే నీ పెళ్ళి అన్నాడు. నేను తెల్లబోతుంటే గాంధీగారు గద్దలాగా ఎగురుతూ వచ్చేశారు. నీ దగ్గర రుమాలుందా రాము అన్నారు. లేదండి అన్నాను భయంగా. ఆయన వెనక్కిపోయి ముందుకు వచ్చి తెల్లగా ఉతికిన రుమాలు ఒకటి అందించాడు. తుమ్ములొచ్చినా దగ్గులొచ్చినా వెంటనే రుమాలు అడ్డం పెట్టుకోవాలి. కళ్ళు ముక్కులు తుడుచుకోవాలంటే రుమాలతోటే తుడుచుకోవాలి. చాలామంది వేళ్లతో కళ్ళు తుడుచుకుంటారు. నువ్వు మీ ఊరు వెళ్ళాక ఒక 1/2 డజన్ రుమాళ్ళు కొనుక్కో. ఎప్పుడూ రుమాలు జేబులో పెట్టుకో. చాలామందికి రుమాలు జేబులోనే బ్యాగ్లోనూ ఉంటుంది, బయటకు తీయరు. కళ్ళల్లో వేళ్లు పెట్టి తిప్పుతారు. ఆడవాళ్ళైతే బయట చెంగులతో ముక్కులు తుడిచేస్తారు అని పెద్ద ఉపన్యాసం ఇచ్చేసి అప్పుడు వెళ్ళారా. ఉదయ్ కుమార్ నవ్వి తన రుమాలు తీసి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత అందరినీ చూశాన్రా. అందరి దగ్గర రుమాళ్ళున్నాయి. 2 ఏళ్లు వాడి జేబులో కూడా చిన్న రుమాలుంది. ఊరి నాయనో, నేనెలా బతుకుతానురో ఆ కొంపలో అని గాబరా పడిపోయాన్రా. వాళ్ళింటికి పోతే ఎక్కడేం తప్పవుతుందోనని దడబుట్టు చేస్తాను. తిండి మాత్రం చాలా బాగా పెడతారా. నీ ఇష్టం మరి అని చెప్పి రెండోవాడిని బెదరగొట్టేశాడు. పాపం ఆ రెండోవాడు మూర్తి. ఒకసారి హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రాలేదు. రెండోసారి వచ్చినప్పుడే తెగించి బీతెత్తుతో వచ్చాడు. వీధిలోకి కనబడే చెప్పుల బోర్డు చూసి చెప్పులు వదిలేసి లోపలికి వచ్చాడు. గోడలకి ఎగబడి ఆ పేపర్లన్నీ చదివాడు. నిజంగా సంతోషించాడు. 3 రోజుల్లో ఉన్నాడు మా ఇంట్లో. ఎంత పద్ధతిగా చక్కగా ప్రవర్తించాడు. ఈ కాగితాలన్నీ బాగున్నాయి. మా ఇంటికి చుట్టాలు ఎక్కువగా వస్తారు. ఇల్లంతా చెత్త చెత్త చేస్తూ తిరుగుతారు. ఇవన్నీ రాసుకుని మా ఇంట్లో కూడా అంటిస్తాను అని రాసుకోవడం మొదలు పెడితే, గాంధీ రాసుకోనక్కర్లేదు, అన్నీ కంప్యూటర్లో ఉన్నాయి, ప్రింట్అవుట్లు తీసిస్తాను, నీకు 4 సెట్లు ఇస్తాను అన్నాడు. తర్వాత అవన్నీ తీసి కవర్లో పెట్టి ఇచ్చాడు. రాము నిజంగా భయపడ్డా అని అడిగితే మూర్తి నవ్వి, లేదండి, వాడు నవ్వుతూనే చెప్పాడు. ఇప్పుడు వాడు ఎంగిలి పళ్ళం వాడే తీసుకుంటున్నాడు. ఇంట్లో తువాలతో తిరగడం మానేశాడు. రుమాళ్ళు వాడుతున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి రుమాళ్ళు వాడుతున్నానని మీకు చూపిస్తాడట. వాడికి కాగితాలు ఇస్తాను అని ఆ కవరు పట్టుకుని మూర్తి సంతోషంగా బయలుదేరాడు. వెళ్లే ముందు పెద్ద సందేహం వచ్చి గాంధీతో, వడియాలు అప్పడాలు చప్పుళ్ళు రాకుండా ఎలా తింటామండి అన్నాడు. గాంధీ నవ్వి, నిజమే కానీ ప్రయత్నించాలి మరి. చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే చప్పుళ్ళు రావు. ప్రయత్నిస్తే చప్పుళ్ళు తగ్గించవచ్చు.
ముందు చెయ్యాలనుకున్న పని మంచిదా కదా చూడాలి మూర్తి. చప్పుళ్ళు లేకుండా తినడం మంచిదే అయితే అది ప్రయత్నించి నేర్చుకోవచ్చు. అసలు మామూలు కూరలతో కూడా చపచపా తింటారు. మజ్జిగ అన్నం కూడా పెద్ద పెద్ద చప్పుళ్లతో జుర్రుతారు అన్నాడు. మూర్తి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మా గోడల నిండా అన్ని కాగితాలు ఎందుకు అంటించేశామంటే ఇంటికొచ్చిన వాళ్ళు నిజంగానే అలా చేస్తూ తిరగడం చూసి చూసి ఆ పని చేశాము. పళ్ళు తోముకుంటూ ఇంట్లో తిరుగుతారు. చొక్కాలు లేకుండా ఇంట్లో తిరుగుతారు. అమ్మో, అలా చూసాకే అలా చేశాం. ఇవాళ పొద్దున్న గాంధీ ఎవరికో ఫోన్ చేస్తే ఆయన లెట్రిన్లో నుంచి కామెంట్ మీద కూర్చుని ఉండి సెల్లో మాట్లాడుతున్నాడు. అది చెప్పాడు కూడా. అది గొప్ప అనుకున్నాడు. గాంధీ టకీమని ఆపేశాడు. నా పుస్తకాలన్నీ కంపోజ్ చేసి శారదా మా గోడలికి అంటించే కాగితాల్లో రాసినవి కంపోజ్ చేయమని ఇచ్చినప్పుడు కంప్యూటర్ మీద పనిచేస్తూ మధ్యలోనే ఒకసారి నాకు ఫోన్ చేసి, ఇవన్నీ ఎంత బాగున్నాయి మేడం. మా ఆయన కూడా బ్రష్తో పళ్ళు తోముకుంటూ గదుల్లో తిరుగుతాడు. నేల మీద చిందులు పడుతూనే ఉంటాయి. నాకు పిల్లలకి ఎంత అసహ్యమో. చాలాసార్లు చెప్పాము, చెప్పినా అంతే వినడు అని తెగ చెప్పింది. అతన్ని వదిలేశారుదా అన్నాను. మీరు అలా అంటారని నాకు తెలుసు మేడం అని నవ్వింది. మేడం అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? మీ పేరు చాలా పొడుగు మేడం, అది నాకు రాదసలు. అయితే రంగమ్మ గారు అనమన్నాను కదా. అది రాదు మేడం, ఆ పేరు మాకు అలవాటు లేదు. ఆ పేరే మర్చిపోతాను. అంటే నీకు అలవాటు ఉండే పేరు తెలుసుకుని అది పెట్టుకోవాల్సిందా మా వాళ్ళు నాకు? శారదా నవ్వింది. మిమ్మల్ని మేడం అని పిలిస్తేనే బాగుంటుంది నాకు. నీకు బాగుంటుంది, మరి నాకు? నేను ఎవరికి మేడంని కాను శారదా. అత్తమ్మగారు అనుపోని. అలాగే మేడం, నేనిక పలకను శారదా, గుర్తుపెట్టుకో. సరే, అసలు సంగతి చెప్పు. అతను పళ్ళు తోముకుంటూ గదుల్లో తిరుగుతాడన్నావు. అతన్ని వదిలేయడానికి ఆ కారణం సరిపోతుందనుకుంటున్నావా? సరిపోవడం కాదు, సరిపోవడం కన్నా ఎక్కువైపోతుంది. కానీ వదిలేకుండా ఉండడానికి ఇంకా పెద్ద కారణాలున్నాయి మేడం. అయితే సరే, వదిలేయకు. అతనితో మాట్లాడడం మానే. ఇప్పుడా? 10 ఏళ్ళయింది అతని వైపు చూడడం మానేసి. అతని మొహం ఎలా ఉంటుందో మరిచిపోయాను. అది మరీ ప్రమాదం. అతన్నే వీధిలో చూసి అతను వేరే మనిషి అనుకుని అతన్నే పలకరిస్తావు. మర్చిపోవడం కాదు, అతని ముఖం బాగా గుర్తుపెట్టుకో. అతను నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకున్నా పోల్చేస్తేలాగా గుర్తుపెట్టుకో అన్నాను. శారద పాపం అంత విచారంలోనూ బాగా నవ్వింది. నాకు అసలు ఈ ఆడవాళ్ళ గురించి ఒకటి అర్థం కాదు. వీళ్ళ దగ్గర ఏడుపులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి. పళ్ళు తోముకుంటూ గదుల్లో తిరిగే భర్త గల స్త్రీ కూడా బాగానే నవ్వగలదు. ఆ మర్నాడు ఏడవనోగలదు. ఈ రెండూ ఎలా సాగుతున్నాయబ్బా అని ఆలోచిస్తాను. ఏడవడానికి సరిపోయే కారణం కన్నా నవ్వడానికి సరిపోయే కారణమే పెద్దదేమో అనుకుంటాను. అందుకే నవ్వుతారేమో. జవాబు దొరికినట్టు అనిపిస్తుంది, కానీ నా జవాబు నాకే నచ్చదు. ఒకసారి ఢిల్లీలో ఒక స్టూడెంట్స్ రూమ్కి బాలగోపాల్ వెళ్ళినప్పుడు ఆ రూమ్ బయట చెప్పులు ఇక్కడే విప్పండి అని రాసి అతికించిన కాగితం చూశాడట. ఇలాంటి బోర్డు నేను హైదరాబాద్లో కుకట్పల్లిలో రంగనాయకమ్మ గారింటి బయట చూశానే, ఇక్కడ ఎలా ఉంది అన్నాడట. రూమ్లో స్టూడెంట్స్ చెప్పారు, ఈ రూమ్లో ఆవిడ పెద్దబ్బాయి కూడా ఉన్నాడు, అతనే అది రాశాడు అని. చెప్పులతో ఇంట్లోకి వచ్చే గోలకన్నా, చప్పుళ్లతో తినే గోలకన్నా, అన్నిటికన్నా నాకు కాలికో వేలుకో వెంట్రుకలు తగలడం అంటే మహాచీదర. ఈ జుట్టు గోల ఇలా ఉంది కాబట్టే సీతకి అంత ఖచ్చితంగా జుట్టు జాగ్రత్తలు చెప్పాను. ఆ అమ్మాయి 15 గంట దాకా వాకిట్లో నిలబడి చక్కగా జడ వేసుకుని తన కాఫీ గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. కళ్ళు తెరిచిన సీత 14వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.